ఓం నమో వెంకటేశాయ. సిరుల తల్లి శ్రీ పద్మావతి దేవి వెలసిన క్షేత్రం తిరుచానూరు. పద్మ సరోవరంలో బంగారు పద్మంలో ఆవిర్భవించింది కావున పద్మావతి దేవిగా పూజలందుకుంటోంది. ఏడాది పొడవునా ఈ తల్లికి ఎన్నో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలో జ్యేష్ఠమాసంలో తెప్పోత్సవాలు 5 రోజుల పాటు వైభవంగా జరుగుతాయి. 4వ రోజు శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పలపై పద్మ సరోవరంలో విహరించనున్నారు. చల్లని సాయం సంధ్యా వేళలో జరిగే తెప్పోత్సవాన్ని వీక్షిద్దాం రండి. హరి ఓం నమో భగవత్యై పద్మావత్యై నమో నమః. ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణో పరాం ప్రేయసీం తద్వక్షస్థలనిత్యవాసరసికాం తత్క్షాంతి సంవర్ధిని పద్మాలంకృతపాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. అదిగో అమ్మ పద్మావతమ్మ చక్కగా వెంకటపతి అయినటువంటి ఆ విష్ణుదేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రేయసి, ఆయన వక్షస్థలంలో నిరంతరం కొలువున్నటువంటిదై ఆయన యొక్క క్షాంతి అనబడేటువంటి ఓర్పు అనే గుణాన్ని నిరంతరం పెంపొందింపజేసేటువంటి ఆ దివ్య మహిళామణి వికసించినటువంటి పద్మాన్ని చేతిలో చక్కగా ధరించినటువంటిదై పద్మాసనంలో పద్మప్రియ, పద్మహస్త, పద్మోద్భవ, పద్మముఖి, పద్మనాభప్రియ అని పిలిపించుకుంటున్నటువంటి దివ్య రమణీయమణి వాత్సల్యాది గుణాల చేత నిరంతరం ప్రకటమానమైనటువంటి స్వరూపంతో ఉన్నటువంటి ఓ తల్లి మీకు నమస్కారమని కీర్తిస్తూ ఉండగా భక్తులు ఇదిగో వార్షిక తెప్పోత్సవంలో అమ్మవారు ఈనాడు 4వ దినం నాడు ఎంతో అందంగా అద్భుతంగా అలంకరించబడినటువంటి ఆ పూల సజ్జ, దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ పూలతో అలంకరించబడినటువంటి ఆ తెప్ప మీద తెప్పల తిరునాళ్లు జరుపుకునేటువంటి కోనేటి రాయిని యొక్క హృదయ రాణి అదిగో చిరునవ్వులు చిందిస్తూ అందమైనటువంటి హార తార కిరీట కేయూర విభూషితాంగురాలై చక్కగా తమ యొక్క జలవిహారాన్ని ఆరంభిస్తున్నారు అమ్మవారు. అమ్మా శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే జగస్థితే జగన్మాతః మహాలక్ష్మి నమోస్తుతే. అమ్మవారికి మాత అని ఒక పేరు. మాత అంటే కొలిచేటువంటిది అని అర్థం. మాత అంటే తల్లి అనేటువంటి పేరు. దివ్యమైనటువంటి ప్రేమ కొలతగా ఇక్కడ విశ్వాన్ని కొలిచి పారేసిందట ఆమె మాత.
మాత అంటే కొలిచేటువంటి వారిని మాత అంటారు. జగత్తు అనేటువంటిది పరమాత్మ యొక్క కొలత అని. అమ్మవారెవరో కాదు, సమస్తాన్ని ఆక్రమించినటువంటి జ్ఞానస్వరూపుడైనటువంటి పరమాత్మ అవ్యక్తమైనటువంటి స్థితిలో తాను కదిలి వస్తున్నప్పుడు శక్తిగా మారుతున్నాడు. శక్తిగా మారుతున్నప్పుడు మాత కొలతకు అంది వస్తున్నాడు. కొలతకు అంది వచ్చినప్పుడు శక్తి రూపంగా మాతృశక్తిగా జగన్మాత అని చెప్పబడుతూ ఉన్నారు ఆ పరమాత్మని. అందుకనే అద్భుతమైనటువంటి శ్వేత వస్త్రాలను ధరించినటువంటిది, అనేక రకాలైన అలంకారాలు. అమ్మవారు ఆయన అలంకార ప్రియుడు, ఆయన అర్ధాంగి కూడా అలంకార ప్రియ. కాబట్టి ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి అని అనేక విధాలుగా, లక్ష్మి అంటే పరమాత్మ యొక్క శక్తిని చూపించేటువంటిదే లక్ష్మి అని చెప్పబడుతుంది. అందుకనే ఉపనిషత్తు కూడా, ఈశావాస్యోపనిషత్తు చక్కగా చెబుతుంది. ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీతాహ మాఘృత కస్య స్విద్ధనం అని. అదిగో మంగళతూర్య నాదాలతో చక్కగా అమ్మవారు కదులుతున్నారు. జయ పద్మావతి విజయీ భవ. Virsva
प्रादेवीर्माया सहते दुरेवा शिशिते शृङ्गे रक्षसे विनिक्ष्वे उत स्वानस दिविषन्त्वग्ने स्तिग्वायुधा रक्षसे हन्तवाऊ मदेचिदस्य प्ररुजन्ति भामानवरन्धे परिबाधो अदेवीः इन्द्रं वो विश्वतस्परिहवामहे जनेभ्यः अस्माकमस्तु केवलः इन्द्रन्नरो नेमधिता हवन्ते यत्वार्यायुनजते धियस्ताः सूर्योनुषाता समसश्चकान आगोमदिव्रजे भजात्वन्नः इन्द्रियाणि सदक्रतो याते जनेषु पञ्चसु इन्द्रतानि त आवृणे अनुचेदाय मह इन्द्रियाय सत्राते विश्वमनुवृत्रहत्ये अनक्षत्रमनुसहाय जत्रेन्द्रदेवेभिरनुते नृशक्ये आयस्मिन् सप्तमसमास्तिष्ठन्ति स्वारुह यथा ऋषिर्हदीर्घश्रोत्तम इन्द्रस्य घर्म अतिथिः आमासु पक्वमैरय आसूर्यगं रोहयो दिवि घर्मन्न सामन्तपतासु वृक्तिभिर्जुष्टङ्गिर्वनसे गिरः इन्द्रमेद्याधिना बृहदिन्द्रमर्केभिरर्किणः इन्द्रं वाणीरणोषता गायन्ति त्वा गायत्रिणा चन्द्यर्कमर्किणः ब्रह्माणस्वासतक्रतवोद्वगं समिवयेमिरे अगंहमुचे प्रभरे मनीषामोदित्थदावन्ने सुमतिङ्गृणानाः इदमिन्द्र प्रतिहव्यङ्गृभाय सत्या सन्तो यजमानस्य कामाः विवेशयन्माधिरणा यजानस्तवै पुरा पर्यादिन्द्रमह्नः अगहसो यत्र पीपरज्ञथा नो नावे भजन्तमुभये हवन्ते प्रसन्नाजं प्रथममध्वराणामगं होमुचं वृषभं यज्ञियानाम् अपान्नपातमस्विना हयन्तमस्मिन्नद इन्द्रियं धत्तमोजः इद इन्द्रवृथा जहिनी जायच्छभृतन्यतः अधस्पदन्तमे गृधियो अस्माय
सति इन्द्रक्षत्रमभिवामवजो जायथ वृषभजर्षणीना अपानदो जनममित्रयन्तमुरं देवेभ्यो अग्रणारुलोकम् मृगानभीमकुचरगिरिस्था परावत आजगामा परस्य सृगगंसगंसाय पविमेन्द्रदिग्म विशत्रुन्तानि विवृधानुदस्वा विवृत्रस्य हनोरुजा विमन्यमिन्द्रभामितो मित्रस्याभिदासतः त्रातारमिन्द्रमवितारमिन्द्रगं हवे हवे सुहवगं सुरमिन्द्रम् हवेन शक्रं बुहूतमिन्द्रज्ञ स्वस्तिरो मघात्विन्द्रः माने अस्यागं सहसावन्परिष्टावघाय भूमहरिव परादैः त्रायस्वनो वृकेभिर्वरोधैः सूरिषस्याम अनवस्तेरथमस्वाय क्षत्वष्टावज्रं पुरोहनद्युमन्तम् ब्रह्माण इन्द्रं महयन्तो अर्कैरर्थयन्नः येहन्तवाहो प्रेण्ययत्ते वृषणा अर्कवर्जानीन्द्रग्रहाणो अदितिस्वजोषा अनस्वसाये भवयादना इन्द्रविदा वसुदान् त्वाभितेन रुद्रमोऽन्यः भूर्भुवस्सुवः अग्निर्धर्मेणान्नादः मृत्युर्धर्मेणान्नपतिः ब्रह्मक्षत्रज्ञ स्वाहा प्रजापतिः प्रणेता बृहस्पतिः पुर एता यमः पन्थाः चन्द्रमाः पुनरसः स्वाहा अग्निरन्नादोन्नपतिः अन्नाद्यमस्मिन् यज्ञे यजमानाय ददातु स्वाहा सोमो राजा राजपतिः राज्यमस्मिन् यज्ञे यजमानाय ददातु स्वाहा वरुणः सम्राट् सम्राट्पतिः साम्राट्
क्षत्रं क्षत्रपतिः क्षत्रमस्मिन् यज्ञे यजमानाय ददातु स्वाहा इन्द्रो बलं बलपतिः बलमस्मिन् यज्ञे यजमानाय ददातु स्वाहा बृहस्पतिर्ब्रह्म ब्रह्मपतिः ब्रह्मास्मिन् यज्ञे यजमानाय ददातु स्वाहा सविताराष्ट्रयं राष्ट्रपतिः राष्ट्रमस्मिन् यज्ञे यजमानाय ददातु स्वाहा पूषा विषावित्पतिः विषमस्मिन् यज्ञे यजमानाय ददातु स्वाहा सरस्वती पुष्टिपत्नी पुष्टिमस्मिन् यज्ञे यजमानाय ददातु स्वाहा त्वष्टापशूनां मिथुनानागमृपगद्रूपपतिः रूपेणास्मिन् यज्ञे यजमानाय पशून् ददातु स्वाहा वक्त्राब्जे भाग्यलक्ष्मीः करतलकमले सर्वदा दानलक्ष्मीः दोर्दण्डे वीरलक्ष्मीः हृदयसरसिजे भूतकारुण्यलक्ष्मीः खड्गाग्रे शौर्यलक्ष्मीः निखिलगुणगणाडम्बरे कीर्तिलक्ष्मीः सर्वाङ्गे सौम्यलक्ष्मीः मयि तु विजयता सर्वसाम्राज्यलक्ष्मीः ईशानां जगतस्य वेङ्कटपतेर्विष्णोः परां प्रेयसीम् तद्भक्षस्थलनित्यवासरसिकाम् तत्क्षान्तिसंवर्धिनीम् पद्मालङ्कृतपाणिपल्लवयुगाम् पद्मासनस्थां श्रियाम् वात्सल्यागुणोज्ज्वलाम् भगवतीं वन्दे जगन्मातरम् श्रीवैकुण्ठविरक्ताय स्वामि पुष्करिणी ददे रमया रममाणाय वेङ्कटेशाय मङ्गलम्। ఓం నమో భగవత్యై పద్మావత్యై నమో నమః. అదిగో అమ్మవారు అంగరంగ వైభోగంగా సాయంకాల సమయంలో చక్కగా దివ్యమైనటువంటి వేద మంత్రాల లహరుల మధ్య చక్కగా తెప్పోత్సవంలో విహరించారు అమ్మవారు. ఎంతో సంతోషంగా ఆ అమ్మవారిని కీర్తిస్తూ బ్రహ్మగారంటారు, అమ్మా క్షీరాబ్ధి మధ్యే పద్మానాం కాననే మణిమంటపే తన్మధ్యే సుస్థితాం దేవీం మనీషి జనసేవితాం.
అద్భుతమైనటువంటి ఆ తురాయి చెక్కినటువంటి ఆ పాండ్య కిరీట విశేషాన్ని ధరించినటువంటి అమ్మవారు పద్మహస్తగా పద్మాలను చక్కగా చేతిలో ధరించినటువంటిదై తన దివ్య స్వరూపాన్ని ప్రదర్శిస్తూ ఎంతో సంతోషంగా ఆ కోనేటి రాయని యొక్క అందమైనటువంటి ఆ స్వరూపాన్ని తాను ప్రతిబింబిస్తూ ఇందీవరేక్షణం అందమైన విశాలమైన తామరరేకుల వంటి కన్నులతో జాలువారే కరుణారస వృష్టితో అమ్మవారు పాల సముద్రం మధ్యలో పద్మ సరోవరం అనబడేటువంటి ప్రస్తుతమైనటువంటి ఈ స్థానంలో పద్మవనంలో మణిమంటపంలో చక్కగా ఉన్నటువంటి ఆ తల్లిని మనీషి గొప్పదైన మనస్సు కలిగినటువంటి మహర్షుల చేత నిరంతరం సేవించబడుతున్నటువంటి అమ్మా మిమ్మల్ని సేవిస్తామంటాడు బ్రహ్మగారు. ఎంతో సంతోషంగా మహాకవి పోతన అద్భుతమైనటువంటి తమ భాగవతాన్ని రచిస్తూ ప్రథమ స్కందంలోనే అమ్మవారిని కీర్తిస్తూ అంటారు, అమ్మా హరికిను పట్టపుదేవి పుణ్యములు ప్రోవర్ధంపు పెన్నిక్క చందురుతో బుట్టువు భారతీగిరి సుతల్తో నాడు పూబోణి తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు బాసురతన్ లేములు వాపు తల్లి సిరి ఇచ్చు నిత్య కళ్యాణముల్. హరి తగుదువమ్మా తగుదువమ్మా నీ వందపు మరు తండ్రికి తగుదువమ్మా నీ వందపు మరు తండ్రికి మొగిదక్షిణమృతము మోవినోదిగాన తగుదువమ్మా నీ వందపు మరు తండ్రికి మొగిదక్షిణమృతము మోవినోదిగాన తగుదువమ్మా. కోమలి నీ జవ్వనము కొలది వెట్టగరాదు కోమలి నీ జవ్వనము కొలది వెట్టగరాదు ప్రేమమున మీద మీద పెరిగి కానా కోమలి నీ జవ్వనము కొలది వెట్టగరాదు ప్రేమమున మీద మీద పెరిగి కానా ఆమని నీ సింగారమంత ఇంత అనరాదు ఆమని నీ సింగారమంత ఇంత అనరాదు వేమారు నీ చూపు వెళ్ళి విరిసిగాన ఆమని నీ సింగారమంత ఇంత అనరాదు వేమారు నీ చూపు వెళ్ళి విరిసిగాన తగుదువమ్మా నీ వందపు మరు తండ్రికి మొగిదక్షిణమృతము మోవినోదిగాన తగుదువమ్మా. వనిత నీ భావమింక వర్ణించి పలుకరాదు వనిత నీ భావమింక వర్ణించి పలుకరాదు కొన నీ పాదములు చిగురులు కానా వనిత నీ భావమింక వర్ణించి పలుకరాదు కొన నీ పాదములు చిగురులు కానా తనరు నీ భాగ్యము తలతగలవి కాదు
తనరు నీ భాగ్యము తలతలవి కాదు ఘనుడు శ్రీ వెంకటేశు కలసిదివి కాన తనరు నీ భాగ్యము తలతలవి కాదు ఘనుడు శ్రీ వెంకటేశు కలసిదివి గాన తగుదువమ్మా నీ వందపు మరు తండ్రికి మొగి దక్షిణమృతము మోవినూదిగాన తగుదువమ్మా నీ వందపు మరు తండ్రికి మొగి దక్షిణమృతము మోవినూదిగాన తగుదువమ్మా 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 ఆ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ తమిళ నలరు కొమ్మ తమిళ నలరు కొమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ తమిళ నలరు కొమ్మ తమిళ నలరు కొమ్మ అమ్మా నీరిలోన తల్లటించి నీకే తల వంచి నీరి కింద పులకించి నీరమనుండు నీరిలోన తల్లటించి నీకే తల వంచి నీరి కింద పులకించి నీరమనుండు కోరికొన చెమరిల్చి కోపమే పచరిల్చి కోరికొన చెమరిల్చి కోపమే పచరిల్చి సారెకుని అలుక ఇట్టే చాలించవమ్మా కోరికొన చెమరిల్చి కోపమే పచరిల్చి సారెకుని అలుక ఇట్టే చాలించవమ్మా అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ తమిళ నలరు కొమ్మ తమిళ నలరు కొమ్మ నీకుగానే చేయి చాచి నిండా కోపము రేచి మేకుని నీ విరహాన మేను వెంచీని నీకుగానే చేయి చాచి నిండా కోపము రేచి మేకుని నీ విరహాన మేను వెంచీని ఇక్కడ అకడి సతుల హృదయమే పెరరేచి ఇక్కడ అకడి సతుల హృదయమే పెరరేచి ఆకుమడి తీయనైన ఆనతీయవమ్మ ఇక్కడ అకడి సతుల హృదయమే పెరరేచి ఆకుమడి తీయనైన ఆనతీయవమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ తమిళ నలరు కొమ్మ తమిళ నలరు కొమ్మ అమ్మా సకదనములి పెంచి సకలముగాదలంచి నిక్కపు వెంకటేశుడు నీకే పొంచిని సకదనములి పెంచి సకలముగాదలంచి నిక్కపు వెంకటేశుడు నీకే పొంచిని మక్కువతో అలమేల్ మంగ నాచారమ్మ మక్కువతో అలమేల్ మంగ నాచారమ్మ అక్కున అతని ఇట్లే అలదించవమ్మ మక్కువ
మక్కువతో అలమేల్ మంగ నాచారమ్మ హక్కున అతని ఇట్లే అలదించవమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ కమియింట నలరు కొమ్మ కమియింట నలరు కొమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ కమియింట నలరు కొమ్మ కమియింట నలరు కొమ్మ కమియింట నలరు కొమ్మ అమ్మా చక్కని తల్లికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ పులికెడి ముడి పెప్పు కుమ్మదింపు తన సళుపు చూపులకు చాంగుబళ పులికెడి ముడి పెప్పు కుమ్మదింపు తన సళుపు చూపులకు చాంగుబళ పలుకుల సొలపుల పతితో కసరెడి చలముల అలుకకు చాంగుబళ పలుకుల సొలపుల పతితో కసరెడి చలముల అలుకకు చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ కిన్నెదతో పతికెలన నిలుచు తన చన్ను మెరుగులకు చాంగుబళ కిన్నెదతో పతికెలన నిలుచు తన చన్ను మెరుగులకు చాంగుబళ ఉన్నతి పతిపై ఒరగి నిలుచు తన సన్నపు నడిమికి చాంగుబళ ఉన్నతి పతిపై ఒరగి నిలుచు తన సన్నపు నడిమికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ సందెపు ముత్తెపు సరుల హారముల చందన గంధికి చాంగుబళ సందెపు ముత్తెపు సరుల హారముల చందన గంధికి చాంగుబళ విందై వెంకట విభు పెనచిన తన సంవిదండలకు చాంగుబళ విందై వెంకట విభు పెనచిన తన సంవిదండలకు చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ చాంగుబళ బళ బళ బళ. ఓం నమో భగవత్యై పద్మావత్యై నమో నమః. జయాన్ని నిరంతరం అందించేటువంటి అమ్మ పద్మావతమ్మ 4వ దినం నాడు అన్నమాచార్యుల యొక్క దివ్యమైనటువంటి సంగీత లహరి విశేషాలలో భక్తులకందరికీ ఆనందాన్ని కలిగిస్తూ అమ్మవారు
చక్కగా జలయాత్రను జల విహారాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. దేవునికి దేవికి తెప్పలకు నీటమ్మ వేవేలు మొక్కులు లోక పావని నీకమ్మ. దేవునికి దేవికి తెప్పలకు నీటమ్మ వేవేలు మొక్కులు లోక పావని నీకమ్మ. దేవునికి దేవికి తెప్పలకు నీటమ్మా. ధర్మార్థ కామ మోక్ష తతులు నీ శోభనాలు అర్మిలి నాలుగు వేదాలదే నీదరులు. ధర్మార్థ కామ మోక్ష తతులు నీ శోభనాలు అర్మిలి నాలుగు వేదాలదే నీదరులు. నిర్మలపు నీ జలము నిండు సప్త సాగరాలు. నిర్మలపు నీ జలము నిండు సప్త సాగరాలు. కూర్మము నీలోతు నిర్మలపు నీ జలము నిండు సప్త సాగరాలు. కూర్మము నీలోతు ఓ కోనేరమ్మ. నిర్మలపు నీ జలము నిండు సప్త సాగరాలు. కూర్మము నీలోతు ఓ కోనేరమ్మ. దేవునికి దేవికి తెప్పలకు నీటమ్మ వేవేలు మొక్కులు లోక పావని నీకమ్మ. దేవునికి దేవికి తెప్పలకు నీటమ్మ. తగిన గంగాది తీర్థములు నీ కడళ్ళు. జగతి దేవతలు నీ జల జంతులు. తగిన గంగాది తీర్థములు నీ కడళ్ళు. జగతి దేవతలు నీ జల జంతులు. గగనపు పుణ్యలోకాలు నీ దరి మేడలు. గగనపు పుణ్యలోకాలు నీ దరి మేడలు. మొగిని చుట్టూ మాకులు మునులోయమ్మ. గగనపు పుణ్యలోకాలు నీ దరి మేడలు. మొగిని చుట్టూ మాకులు మునులోయమ్మ. దేవునికి దేవికి తెప్పలకు నీటమ్మ వేవేలు మొక్కులు లోక పావని నీకమ్మ. దేవునికి దేవికి తెప్పలకు నీటమ్మ. వైకుంఠ నగరము వాకిలి నీ ఆకారము. చేకును పుణ్యములే నీ జీవ భావము. వైకుంఠ నగరము వాకిలి నీ ఆకారము. చేకును పుణ్యములే నీ జీవ భావము. ఏ కడను శ్రీ వెంకటేశుడే. ఏ కడను శ్రీ వెంకటేశుడే. నీవునికి దీకొని నీ తీర్థమాడి తిని కావవమ్మ. ఏ కడను శ్రీ వెంకటేశుడే. నీవునికి దీకొని నీ తీర్థమాడి తిని కావవమ్మ. దేవునికి దేవికి తెప్పలకు
చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభాని 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 శోభాని. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోమునితో పుట్టువట సొంపు కళలకే మరుదు, సోమునితో పుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభాని 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 శోభాని. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, తలపలోకమాతయట దయమరియే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు, కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. కూడున్నది పతి చూడి కుడుతనాంచారి అమర వందితయట అట్టే మహిమయే మరుదు. అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. అమర వందితయట అట్టే మహిమయే మరుదు. అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. కమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే, కమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే. ఈ చూడి కుడుతనాంచారి కమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే. కొమెర వయసు ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. కూడున్నది కూడోనది కూడోనది పతి చూడి కుడుతనాంచారి శోభాని 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 శోభాని. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం అంటూ మంగళాశాసన విశేషాలు అన్ని వైపులా కూడా బరుపుతున్నటువంటి అమ్మవారు పద్మహస్త పద్మోద్భవ పద్మముఖి పద్మనాభ ప్రియ. అంతేకాదు తాను అమ్మవారుగా విశ్వానికి ఆధారంగా వ్యక్తస్వరూపిణిగా పరమాత్మ యొక్క వ్యక్త స్వరూపమే మహాలక్ష్మి అని చెబుతుంది. అవ్యక్తంగా ఉన్నప్పుడు పరమాత్మతో మమైకంగా ఒకటిగా ఉన్నటువంటి తల్లి విశ్వరూపంగా వచ్చినప్పుడు విశ్వమంతా తానే అనేక రూపాలతో ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి ఆచార్య అన్నములు తమ యొక్క కీర్తనలో కీర్తించినట్లుగా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి పెరసితివమ్మా అంటారు. ఎవరు ఏది కోరితే అది ఇవ్వడానికి సన్నద్ధమై జయాన్ని ఇచ్చేటువంటిది, వరాలను వర్షంగా కురిపించేటువంటి ఆ దివ్యలక్ష్మి ఎవరట ఆమె? తానే అంటారు ఆచార్య అన్నములు, పాల జలనిధిలోని పసనైన మీగడ
మేలిమి తామరలోని మించు వాసన నీలవర్ణు ఉరముపై నిండిన నిధానమవై ఏలేవు లోకములు మమ్మేలవమ్మా అని ఈ వార్షిక తెప్పోత్సవ సమయంలో అన్ని వైపుల నుంచి పువ్వుల బాలలు అమాయకమైన తమ కన్నులను విచ్చి అమ్మవారి సౌందర్యాన్ని చూస్తూ ఉంటే అమ్మవారి యొక్క దివ్య సౌరభం వాటిలో నుంచి ప్రసరిస్తూ బయటికి భక్త హృదయాలకు ఆనందాన్ని కలిగిస్తుంది. అందుకనే అమ్మా, నీవు జయాన్నిచ్చేటువంటి లక్ష్మివి, వరాలను అనుగ్రహించేటువంటి లక్ష్మివి, యుద్ధవీరులను వరించేటువంటి వీరలక్ష్మివి, మహాలక్ష్మివి, శ్రీమన్నారాయణుడికి ప్రియురాలైనటువంటి తల్లి. దేవదానవులు క్షీర సముద్రాన్ని మథించే సమయంలో దానిలో నుంచి పైకి లేచినటువంటి చక్కని మీగడలాగా దివ్యరూపంతో వచ్చిన తల్లి మీకు నమోవాకములని కీర్తిస్తారు. అటువంటి అమ్మవారు అదిగో మంగళవాద్య ధ్వనులతో హారతులు అందుకుంటున్నారు.
నిత్యాయ నిరవధ్యాయ సత్యానందచిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళం. మహానందమాయే అని మహోత్సాహంతో సంగీత లహరి విశేషాల మీద కోనేటి రాయుడి యొక్క ధర్మాత్మురాలైనటువంటి ఆ అర్ధాంగి వార్షిక తెప్పోత్సవంలో 5వ దినం నాడు 4వ దినం నాడు ఎంతో సంతోషంగా సమస్త భక్తులను కూడా అనుగ్రహిస్తూ విశాలమైనటువంటి పువ్వుల సరాల మధ్య చక్కగా కీర్తిముఖం ప్రకాశిస్తూ ఉండగా కోనేటి అలల మీద చక్కగా విహరించి మహా ఆనందాన్ని కలిగించారు. పద్మహస్త పద్మాక్షి అని. అందుకనే పద్మపత్రేక్షణాయై చ పద్మాస్యాయై నమో నమః, పద్మాసనాయై పద్మిన్యై వైష్ణవ్యై చ నమో నమః. దేవేంద్రుడు దేవరాజు స్వయంగా కీర్తిస్తాడు. అందమైన విశాలమైన తామరరేకుల వంటి కన్నులతో పద్మముఖిగా ఉన్నటువంటి ఓ పద్మాసన అమ్మా పద్మిని వైష్ణవీ మీకు నమో నమః నమస్కారములంటాడు. అంతేకాదు నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః, కృష్ణప్రియాయై సతతం మహాలక్ష్మ్యై నమో నమః. కమలవాసినిగా నారాయణుని యొక్క శక్తి స్వరూపంతో ప్రకాశించేటువంటి దేవేరి కృష్ణప్రియా నీకు నిరంతరం నమస్కరిస్తున్నామంటున్నారు. క్షీరసాగరంలో ఉన్నటువంటి ఆ తల్లి కోనేటి కల్పవల్లిగా ఇదిగో భక్తులను అనుగ్రహిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నారు. తెప్పోత్సవాలలో పాల్గొన్న భక్తులకు తిప్పలు తప్పుతాయని భక్తుల విశ్వాసం. తెప్పలపై విహరించిన శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించాం కదా. అమ్మవారి కృపాకటాక్షాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.